Hello students, welcome to our channel AD Mentoring. So myself Dinesh, teaching field లో దాదాపు 11 years experience ఉంది, and this program is especially for the students who are preparing for board examination for the academic year 20 and 21. సో మీకు ఆల్రెడీ సిలబస్ అయి ఉంటుంది ఐసిఎస్సి కరికులం ఆర్ సిబిఎస్సి కరికులం, బట్ స్టేట్ బోర్డ్ వాళ్ళకి అవ్వలేదు. అండ్ మీరు ఆల్రెడీ సిలబస్ అయింది, బట్ దీని తర్వాత ప్రిపరేషన్ ఎలా ఉండాలి, సో ఎలాంటి సపోర్ట్ ఉండాలి అన్నది కొందరికి అవైలబుల్లో ఉండొచ్చు, కొందరికి లేకపోవచ్చు. సో ఆ లేని వాళ్ళ కోసం అనేసి నా సైడ్ నుంచి నేను చేస్తున్న చిన్న ఎఫర్ట్ ఇది. సో హోప్ యూ సపోర్ట్ ఫర్ దిస్ గుడ్ కాజ్. మీకు కెమిస్ట్రీలో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ టాపిక్. సో మీ టాపిక్ మీ సిలబస్ రెడ్యూస్ చేశారు, అండ్ ఆల్ ద క్లాసెస్ అండ్ వీడియోస్ విల్ బి యాజ్ పర్ యువర్ రెడ్యూస్డ్ సిలబస్. సో మీ ఫస్ట్ టాపిక్ వెళ్ళే ముందు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ and please share it to your friends. Maybe it might be helpful to some of your friends. And if you have any doubts, don't hesitate to comment. So doubts unte matram ఇబ్బంది లేకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ పర్టికులర్ టాపిక్ కావాలి, లేదా వీ నీడ్ సమ్ గైడెన్స్ ఆన్ సమ్ పర్టికులర్ టాపిక్, అలాంటిది ఏదైనా ఉన్నా కూడా యూ క్యాన్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ కామెంట్స్. So the first topic is this: periodic properties and their variations. So periodic properties అన్నప్పుడు and their variations, that means basically we have two kinds of properties. మనకు తెలిసిన ప్రాపర్టీస్ టూ టైప్స్ అనమాట, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నప్పుడు అంటే మనం ఒక మెటల్ కానీ ఎలిమెంట్ ఏదైనా తీసుకున్నప్పుడు, సో అది హార్డ్గా ఉంటుందా, సాఫ్ట్గా ఉంటుందా, దాని మెల్టింగ్ పాయింట్ ఎంత, బాయిలింగ్ పాయింట్ ఎంత, అది షైనీ సర్ఫేసా లేక ఇట్ లుక్స్ బ్రైట్ ఆర్ నాట్ అనేది ఇవన్నీ చూస్తాం. సో దాంతోపాటు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏంటి, థర్మల్ కండక్టివిటీ ఏంటి, సో ఇవన్నీ ఫిజికల్ ప్రాపర్టీకి సంబంధించి, అంటే ఒక ఫిజికల్ అపియరెన్స్ని రిప్రజెంట్ చేసే ప్రాపర్టీస్ అన్నీ చాలా వరకు ఫిజికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ అన్నప్పుడు అవి వేటి మీద డిపెండ్ అవుతాయి. సో ఆ కాన్సెప్ట్స్లో కానీ లేదా ఆ పాయింట్ మీద వీఆర్ గోయింగ్ టు ఎంఫసైజ్ త్రూ అవుట్ దిస్ సబ్జెక్ట్. సో మనం ఎక్కువ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, బట్ మనం ఇక్కడ కెమిస్ట్రీ కాబట్టి వీ మెయిన్లీ ఎంఫసైజ్ ఆన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. కాకపోతే ఈ కెమిస్ట్రీ చదవడానికి మీకు ముందుగా కొన్ని తెలియాలి. సో అవి నేర్చుకోకపోతే కంపల్సరీ నేర్చుకోండి. సో అటామిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్ అన్న అటామిక్ వెయిట్స్ అన్న ఒకటే. సో వ్యాలెన్సీ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, షెల్, పీరియడ్, గ్రూప్, న్యూట్రాన్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. అంటే ఇవంటే ఏంటి, వాటి మధ్య ఇస్ దర్ ఎనీ రిలేషన్, అండ్ హౌ దే ఆర్ రిలేటెడ్, హౌ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆటమ్ ఇన్సైడ్ ది ఇన్ ద సర్క్యులర్ ఆర్బిట్స్ కాల్డ్ షెల్స్. ఇవన్నీ కొంచెం తెలిసి ఉండాలి. ఇవి కూడా ఇంకా డౌట్ ఉంటే మాకు యూ కెన్ రిక్వెస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో కమింగ్ ఇన్ టు ద టాపిక్, పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ పీరియాడిసిటీ. సో మీ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఎన్నైతే ఉన్నాయో వాటి డెఫినేషన్స్ అవన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. బట్ ద థింగ్ ఈస్, అవి నేర్చుకోవడానికి ముందు అండ్ వాటి వేరియేషన్స్ అండ్ ద క్వశ్చన్స్ దట్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దోస్ టాపిక్స్ ఆర్ ఫ్రమ్ దోస్ డెఫినేషన్స్ అనేది ఈ డెఫినేషన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇఫ్ యూ క్యాన్ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్ డెఫినేషన్, దెన్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ ఫాలో. Periodic properties and periodicity. The properties of elements which are directly or indirectly related to their electronic configuration. Then what is meant by electronic configuration? Electronic configuration అంటే ఏంటి? Electronic configuration in the sense, we have so many elements till 118, around 118 elements. సో ఈ ఉన్న 118 ఎలిమెంట్స్ని మనం ఒక టేబుల్లో చదువుతాం. దట్ ఈస్ నథింగ్ బట్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అని అంటాం, లేదా లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని అంటాం, మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. సో ఈ టేబుల్లో ఏంటంటే ఒక్కో చోట ఒకలా ఉంటుంది, అన్నీ ఒకటేలా. టేబుల్ అంటే అన్ని లెంగ్త్ పెడితే ఈక్వల్ ఉండదు, ఒక చోట ఎక్కువ హైట్ ఉంటుంది, ఒక చోట ఫ్లాట్గా ఉంటుంది. సో బ్రిడ్జ్ ఉంటుంది, అంటే ఆ ప్రాపర్టీస్ గురించి చదివేటప్పుడు మీరు. సో ఈ ప్రాపర్టీస్ అన్ని దేనికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా రిలేట్ అవుతాయంటే వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే వాటి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 to 118, బట్ మనం ఎంతవరకు చదువుతామనేది till 20 is enough for us.
సో ఫస్ట్ ఎలిమెంట్ నుంచి హైడ్రోజన్ నుంచి we should remember the electronic configurations of calcium. సో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్కి రిలేట్ అవుతాయి. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్కి రిలేట్ అవ్వడం వల్ల అంటే ప్రాపర్టీస్ అన్ని దేనికి రిలేట్ అవుతున్నాయంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. అంటే మనం ఒక 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 ఆటంలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నిటిని ఆర్బిటాల్స్లో అరేంజ్ చేస్తే దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాం. సో ఎలక్ట్రాన్స్ని ఆర్బిటాల్స్లో అరేంజ్ చేసే ప్రాసెస్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ బేస్ చేసుకొని ప్రాపర్టీస్ అనేది డిఫైన్ అవుతాయి. అండ్ అవి ఎలా బిహేవ్ చేస్తాయి అని అంటే దే షో ఏ గ్రాడ్యువల్ వేరియేషన్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో గ్రాడ్యువల్ వేరియేషన్ అని అంటే ఇట్ క్యాన్ బి ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్ ఇట్ క్యాన్ బి ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్. సో ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో ఈ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అవి ఎక్కడ జరుగుతున్నాయి? అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఎలా అంటే అలా జరగట్లేదు, రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో ఇలా ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అరేంజ్ చేసినప్పుడు ప్రతి ఎలిమెంట్కి సో అవి అరేంజ్ చేసే ప్రాసెస్లో ఏం జరుగుతుంది అని అంటే సో ఆ ప్రాపర్టీస్ అనేది ప్రాపర్టీస్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ దే ఆర్ చేంజింగ్ అట్ సమ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. దట్ మీన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ద సమ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఫాలోయింగ్ సమ్ రెగ్యులర్ pattern which is directly or indirectly related to their electronic configuration. So which can have some variations either in the increasing order or decreasing order. So increasing order, decreasing order అనేది మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తాము అని అంటే మనం పీరియడ్స్ని గ్రూప్స్ని బేస్ చేసుకొని చెప్తాం. పీరియడ్స్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి అని అంటే పీరియడ్ అని అంటే హారిజాంటల్గా ఉండే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఒక హారిజాంటల్లోని పీరియడ్ అంటాం, వర్టికల్ కాలంని గ్రూప్ అని అంటాం. సో అంటే indirectly we are studying about the properties of the elements that are arranged in periods and groups. So మనం ఎలిమెంట్స్ అన్నిటిని పీరియడ్స్ గ్రూప్స్లో అరేంజ్ చేసినప్పుడు నథింగ్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పీరియాడిక్ టేబుల్. సో ఇలా అరేంజ్ చేసినప్పుడు ఏ ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతాయి, సో పీరియడ్లో ఎలా చేంజ్ అవుతుంది, గ్రూప్లో ఎలా చేంజ్ అవుతుంది. గ్రూప్లో అంటే టాప్ టు బాటమ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే డౌన్ ద గ్రూప్. పీరియడ్ అని అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఈ ప్రాపర్టీస్ అన్ని ఎలా చేంజ్ అవుతున్నాయి అనే దీన్నే మన కెమికల్ ప్రాపర్టీస్ డిసైడ్ చేస్తుంది. అంటే ఎలా చేంజ్ అవుతున్నదని మనం చదువుతున్నామో దోస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ అఫెక్ట్ ది పీరియాడిక్ ప్రాపర్టీస్. సో ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఒక ఎలిమెంట్ ఎగ్జిబిట్ చేస్తుందో అరేంజ్ చేస్తున్నప్పుడు వాటిని పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. అండ్ ఈ ప్రాసెస్ని ఏమంటామంటే పీరియాడిసిటీ ఎందుకనంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ బిహేవియర్ షోన్ బై ది ఎలిమెంట్ విచ్ ఆర్ ఆల్రెడీ అరేంజ్డ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. దీనికి కాజ్ ఏంటి అని అంటే సింపుల్, వెరీ ఆల్రెడీ వచ్చేసింది. దీనికి కాజ్ ఏంటి అని అంటే రికరింగ్ of electronic configuration. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, సో రిపీట్ అవుతుంది. రికరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఎలిమెంట్స్ టు ఎగ్జిబిట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అది ఎలా ఉంటుంది అని అంటే సిమిలర్. ఇది వెరీ ఇంపార్టెంట్, అందుకే సపరేట్గా రాస్తాను. రికరింగ్ ఆఫ్ సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ద రీజన్ ఆర్ ఈజ్ ద కాజ్ ఫర్ ఎగ్జిబిటింగ్ ద పీరియాడిసిటీ ఫినామినా ఆర్ ద పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఈజ్ ద రీజన్ ఫర్ ద పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద పీరియాడిక్ ప్రాపర్టీస్, దట్ విల్ సీ one by one. So periodic properties అన్నప్పుడు we'll start with atomic size or atomic radius. సో మనకు తెలిసిన పీరియాడిక్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నవి అటామిక్ సైజ్ అంటాం లేదా అటామిక్ రేడియస్ అని కూడా అనొచ్చు. You can call it as atomic radius. Second one, ionization potential.
వీటి డెఫినేషన్స్ బాగా అర్థం చేసుకుంటే హౌ దే బిహేవ్ ఆర్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ అఫెక్ట్ దీస్ ప్రాపర్టీస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ అఫినిటీ, electronegativity, and the last one metallic and non-metallic. Metallic and non-metallic. నేను ఇవి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకనంటే మీకు ఒక ప్యాటర్న్ ఒక రెండింటికి క్లియర్గా అర్థమైపోతే మిగిలిన మూడింటికి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మూడింటికి ఒకటేలాగా ఉంటుంది బిహేవియర్. అంటే నువ్వు అయనైజేషన్ పొటెన్షియల్ గురించి బాగా అర్థం చేసుకుంటే ద సేమ్ నాలెడ్జ్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఎలక్ట్రాన్ అఫినిటీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ అటామిక్ సైజ్. సో ఇవాల్టి టాపిక్లో ఇవాల్టి వీడియోలో ఐ ఫోకస్ ఆన్ అటామిక్ సైజ్. తర్వాత క్లాస్లో ఇవన్నీ చూద్దాం. బట్ దీని సింప్లిఫైడ్ వర్షన్ ఒక చిన్న టేబుల్ లాగా ఇచ్చేస్తాను. అది అట్ ది ఎండ్ ఆఫ్ ది డిస్కషన్, కంప్లీట్ డిస్కషన్ తర్వాత నేను ఇస్తాను. సో యూ కెన్ ఎవ్రీథింగ్ సింప్లిఫై ఆల్ ద డిస్కషన్ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద వీడియో ఆన్ ఎ సింగిల్ పేపర్. ఒక పేజ్లో వచ్చేటట్టు నేను ఇస్తాను. అది ఇవన్నీ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇస్తాను. అది మేబీ ఇట్ మైట్ బి థర్డ్ క్లాస్ ఆర్ థర్డ్ వీడియో ఆర్ సెకండ్ వీడియో. సో అటామిక్ సైజ్ అని అంటే ఏంటి, ఇది డిఫైన్ చేయాలి. సో అటామిక్ సైజ్ అని అంటే సో వెరీ సింపుల్. అటామిక్ సైజ్ అన్నప్పుడు మనం ఎలా డిఫైన్ చేయాలి అని అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ అండ్ ఇట్స్ outermost shell. ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ అన్ ఆటమ్ సో ఇది సెంటర్ ఆఫ్ ది ఆటమ్ అనుకుంటాం. సో ఇది outermost shell ఆబ్వియస్గా. సో ఇన్నర్మోస్ట్ షెల్స్ ఇలా డ్రా చేస్తాను. ఇది ఒక ఇన్నర్మోస్ట్ షెల్, ఇది ఇన్నర్ షెల్స్, ఇవన్నీ ఇన్నర్ షెల్స్ అయితే. సో అటామిక్ రేడియస్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ ది ఆటమ్ టు ది outermost shell. సో దిస్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ atomic radius or atomic size. Atomic radius, or then simply we can define distance from center of the atom to the outermost shell. What are the units of అటామిక్ సైజ్? అటామిక్ సైజ్ని మనం ఎలా యూనిట్ చేస్తామంటే వీటికి యూనిట్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో 1 యాంగ్స్ట్రామ్ అని అంటాము, ఇంకా యాంగ్స్ట్రామ్స్లో చెప్పొచ్చు, లేదా పికోమీటర్స్లో చెప్పొచ్చు. 1 picometer. సో 1 angstrom is equals to, in terms of meters, 10 power minus 10 meters, and in picometers it is 10 power minus 12 meters, which are very important. మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ హైలైట్ చేశాను కదా. సో అటామిక్ సైజ్కి యూనిట్ ఏంటి? యాంగ్స్ట్రామ్. అటామిక్ సైజ్కే కదా అన్ని ప్రాపర్టీస్కి యూనిట్స్ ఉంటే వాటిని కూడా గుర్తుంచుకోవాలి. 1 angstrom equal to 10 power minus 10 meters and 1 picometer equal to 10 power minus 12 meters. Now ఇప్పుడు ఈ అటామిక్ సైజ్ అనే పీరియాడిక్ ప్రాపర్టీ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. One is number of shells and the second one is you can have the second one as nuclear charge. సో నెంబర్ ఆఫ్ షెల్స్ అనేది ఏ విధంగా అఫెక్ట్ చేస్తుంది అండ్ న్యూక్లియర్ చార్జ్ అనేది ఏ విధంగా అఫెక్ట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ సెల్స్ ఏ విధంగా అఫెక్ట్ చేస్తుంది అని అంటే, సో నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతుంటే వాట్ హ్యాపెన్స్ టు అటామిక్ సైజ్ ఆల్సో ఇంక్రీజెస్. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్, atomic size increases. Then what about the nuclear charge? So nuclear charge పెరిగితే ఏమవుతుంది? If nuclear charge increases, atomic size decreases. ఇది జనరల్ ట్రెండ్ అనమాట, లేదా జనరల్ బిహేవియర్. అంటే అటామిక్ సైజ్ పెరుగుతుంది అని అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగితే అటామిక్ సైజ్ కూడా పెరుగుతుంది.
అటామిక్ సైజ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది. అంటే దేర్ ఇస్ అ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ షెల్స్ అండ్ ద అటామిక్ సైజ్. సిమిలర్లీ దేర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ న్యూక్లియర్ ఛార్జ్ అండ్ అటామిక్ సైజ్. ఇప్పుడు ఇది జస్టిఫై చేయాలి, ఎందుకు పెరిగితే పెరుగుతుంది. క్వశ్చన్స్ అన్ని ఇలానే ఉంటాయి మనకు. నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగినప్పుడు అటామిక్ సైజ్ ఎందుకు పెరుగుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ పెరిగినప్పుడు అటామిక్ సైజ్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ యూ క్యాన్ ఏబుల్ టు జస్టిఫై దట్ పాయింట్ అండ్ యూ క్యాన్ హ్యావ్ క్వశ్చన్స్ which related with the following reason or with this particular reason, so that's how you can expect questions in the examination. So number of shells అన్నప్పుడు నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగితే ఏమవుతుంది, సో ఇది ఇక్కడ ఉంది సెంటర్, ఇక్కడ ఒక షెల్ ఉంది, ఇప్పుడు 2 షెల్స్ ఉన్నాయి, రేడియస్ ఏమో ఇక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు ఐ యాడ్ 2 more షెల్స్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న ఇప్పుడు డిస్టెన్స్ ఇంతే ఉంది, ఇప్పుడేమో ఇక్కడికి వచ్చేసింది. సో నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయిపోతే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అటామిక్ సైజ్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది అని అంటే, న్యూక్లియర్ ఛార్జ్ పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే, న్యూక్లియర్ ఛార్జ్ పెరిగినప్పుడు అటామిక్ సైజ్, ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ అంటే నథింగ్ బట్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, దాన్ని న్యూక్లియర్ ఛార్జ్ అంటాం. సో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ పెరుగుతున్నాయి అంటే అటామిక్ నెంబర్ పెరిగినా లేదా అటామిక్ సైజ్ అనేది, ఇక్కడ ఛార్జ్ పెరుగుతుంటే ఏమవుతుంది అని అంటే ద స్ట్రెంగ్త్ అట్ ది సెంటర్ ఈజ్ ఇంక్రీజింగ్, ద స్ట్రెంగ్త్ అట్ ది సెంటర్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఆబ్వియస్గా ఏమవుతుంది, ఒకవైపు స్ట్రెంగ్త్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా ఇట్ ట్రైస్ టు పుల్ ద ఎలక్ట్రాన్స్. సో ఆబ్వియస్గా ఇప్పుడు 2 షెల్స్ ఉన్నా 3 షెల్స్ ఉన్నా ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సారీ, ఐ యూజ్ అనదర్ కలర్. ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇనిషియల్గా స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నప్పుడు వీటి మీద ఎఫెక్ట్ ఉండదు. బట్ వన్స్ ద స్ట్రెంగ్త్ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే నేను జస్ట్ లైక్ ఒక ఎలిమెంట్ ఏదైనా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ అల్యూమినియం 13 కదా, Z = 13. సో 2, 8, 3. సో 2, 8 అంటే ఫస్ట్ షెల్లో 2 ఉంటాయి, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ ఇక్కడ 3 ఉంటాయి. సో అల్యూమినియం ఏమో 283. దానికన్నా ముందు ఉన్నది ఏంటి, సోడియం తీసుకుంటే 11 ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రానే ఉంటుంది. బట్ ఇక్కడే సోడియం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉండవు, ఒక ఎలక్ట్రానే ఉంటుంది. అంటే అవుటర్ థర్డ్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. బట్ అక్కడ న్యూక్లియర్ స్ట్రెంగ్త్ ఎంత, న్యూక్లియర్ ఛార్జ్ ఎంత అప్పుడు, సో న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఎంత ఉంటుంది అని అంటే అటామిక్ వెయిట్లను బట్టి సో 12 ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో 11, సో ఇక్కడేమో స్ట్రెంగ్త్ 12. ఇప్పుడేంటి, ఇక్కడ 13 వస్తుంది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బట్ ఇక్కడ 14 ఛార్జ్ పెరుగుతుంది. సో 14 ఛార్జ్ పెరుగుతుంది. సో ఎక్కడైతే న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుందో, న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం అంటే దాని మీనింగ్ ఏంటంటే సెంటర్లో దాని స్ట్రెంగ్త్ పెరుగుతున్నట్టు. స్ట్రెంగ్త్ పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. సో ఏమవుతుంది, పుల్లింగ్ జరిగినప్పుడు ద సైజ్ ట్రైస్ టు కంప్రెస్, ద సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ గెట్స్ కంప్రెస్డ్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ అబ్జర్వ్ అక్రాస్ ఏ పీరియడ్. అటామిక్ నెంబర్ పెరిగితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి, ఛార్జ్ పెరుగుతుంది, సైజ్ పెరగాలి, షెల్స్ పెరగాలి. ఐ మీన్ అఫ్కోర్స్ షెల్ పెరగదు కానీ సైజ్ పెరగాలి అటామిక్ నెంబర్ పెరిగితే. బట్ షెల్స్ పెరిగినా పెరగకున్నా అట్లీస్ట్ కాన్స్టెంట్గా ఉండాలి అక్రాస్ ద పీరియడ్. కానీ మనం ఏమని చదువుకుంటాం, అక్రాస్ ద పీరియడ్ ద అటామిక్ సైజ్ డిక్రీజెస్. ఎందుకు అని అంటే దిస్ ఈస్ ద రీజన్, ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్, బట్ ద షెల్ రిమైనింగ్ కాన్స్టెంట్. సో థర్డ్ షెల్లో ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఫిల్ అయ్యే కొద్ది ఏమవుతుంది అంటే దాని ఫిల్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ సెంటర్లో ఏంటి అని అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అయినప్పటికీ లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అయ్యేటప్పటికి ఒక ఎలిమెంట్కి సెంటర్లో మాత్రం ఛార్జ్ స్ట్రెంగ్త్, దాని స్ట్రెంగ్త్ అనేది మారుతుంది. సో దీని స్ట్రెంగ్త్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని కొంచెం తన వైపు లాక్కుంటుంది. లాక్కున్నప్పుడు అటామిక్ సైజ్ అనేది
డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అటామిక్ సైజ్, అండ్ దిస్ అటామిక్ సైజ్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిమైనింగ్ ప్రాపర్టీస్. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో సమ్మరీ ఆఫ్ దిస్ ఇస్, సో నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగితే అటామిక్ సైజ్ పెరుగుతుంది, ఎందుకంటే డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి అటామిక్ సైజ్ పెరుగుతుంది. ఇక్కడ మాత్రం ఈ అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే న్యూక్లియర్ చార్జ్ పెరుగుతుంది. న్యూక్లియర్ చార్జ్ పెరగడం వల్ల ఇట్ పుల్స్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ ద outer most orbit, so that the size reduces, the atomic size reduces. This is the simple this is the reason behind how atomic size is impacted by these two parameters, number of shells and nuclear charge. That means atomic size depends on these two factors. So just remember these two factors which affects the atomic size, and how this atomic size is going to affect the remaining properties. So that we'll see in the next video. So once again, a small request from me, so please listen to the video till the end, and if you have any doubt, comment in the comment section, and please subscribe and share it to your friends. Thank you.